అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది. అన్ని మాసాలకి ప్రత్యేకత ఉన్న ఏ మాసానికి ఆ మాసం విశేషమైంది. ఇదంతా కూడా కాలస్వరూపం. అంచేత ఎప్పుడైనా కానీ సంక్రమణం మారుతున్నా, ఋతువు మారుతున్నా, ఆఖరికి రోజు మారుతున్నా కూడా కాలాన్ని గౌరవించాలి, కాలానికి నమస్కరించాలి. మనలో ఎవళ్ళైనా మాకు కాలం కలిసి రావటం లేదండి అనుకునే వాళ్ళు ఉంటారే, వాళ్ళు దైవము సంబంధించి ప్రసక్తి లేకుండా, అంటే మేము వైష్ణవులము, మేము శైవులము, శాక్తేయులము ఇలాంటి బాధ ఏమీ లేకుండా భగవంతుణ్ణి కాలస్వరూపంగా ఆరాధించడానికి భీష్మాచార్యుల వారు ఒక చక్కటి మంత్రాన్ని ఉపదేశించారు ధర్మరాజుకి. యుగేషు ఆవర్తమానేషు మాస ఋతు అయన హాయనై సర్గప్రళయో కర్త తస్మై కాలాత్మనే నమః. కాలస్వరూపమైన భగవంతునికి నమస్కారము. ఏమిటి కాలానికి ఎలా విభాగం చేస్తాడాయన అంటే చెప్తారు, యుగేషు ఆవర్తమానేషు. యుగములన్నీ చక్ర భ్రమణం చెందుతూ ఉంటాయి. చక్రం ఎలాగైతే తిరుగుతూ ఉంటే ఆకులన్నీ కిందకి మీదకి తిరుగుతూ ఉంటాయో, అలాగే యుగేషు ఆవర్తమానేషు మాస ఋతు అయన హాయనై. మాసములు, ఋతువులు, ఉత్తర దక్షిణాయనములు, సంవత్సరములు ఇలాగ మారుతూ ఉంటాయి. అలాంటి మార్పు కారణమైన భగవంతునికి నమస్కారము. అంతేకాదు సర్గ ప్రళయో కర్త, సృష్టికి ప్రళయానికి కూడా కర్త ఆయన. అంటే సృష్టించగానే ప్రళయం చెయ్యడు కదా, మధ్యలో స్థితి ఉంటుంది. అంచేత సృష్టి స్థితి లయలకి కర్త అయినవాడు. తస్మై కాలాత్మనే నమః. అదిగో అతనికి నమస్కరిస్తున్నాను, కాలమునకు ఆత్మ అయిన భగవంతునికి నమస్కారము. మనకి కాలం కలిసి రావటం లేదు, పనులు సాగటం లేదు అనుకున్నవాళ్ళు ఎవళ్ళైనా కానీ ఈ ఒక్క శ్లోకాన్ని తప్పనిసరిగా 54 సార్లు రోజుకి, ఉదయం పూట 54, సాయంకాలం పూట 11 సార్లు అనుసంధానం చేసుకోవడం చాలా శ్రేయస్కరం. ఉదయం పూట అయితే కాస్త దేవుడి సన్నిధిలో దీపాన్ని వెలిగించండి, వెలిగించి నమస్కరించి ఈ శ్లోకాన్ని చదువుకోండి. సాయంకాలాలు మళ్ళీ దీపం వెలిగించగలిగితే మంచిదే, లేదనుకోండి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని శుచీన ప్రదేశంలో కూర్చుని ఒక్కసారి 11 సార్లు ఈ శ్లోకాన్ని చదువుకుని భగవంతుని తలుచుకు నమస్కారం పెట్టండి. ఉదయం పూట కాస్త ఒక గ్లాసుడు పాలు నివేదన, సాయంకాలం ఆ ఇబ్బంది ఏం లేదు, తలుచుకోవడం వరకే. మళ్ళీ ఒక్కసారి భీష్మాచార్యుల వారు చెప్పిన మంత్రముతో సమానమైన ఈ శ్లోకాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. యుగేషు ఆవర్తమానేషు మాస ఋతు అయన హాయనై సర్గ ప్రళయో కర్త తస్మై కాలాత్మనే నమః. రాబోతున్న మార్గశిర మాసానికి ఇది నాంది అవుతుంది. మొత్తం 45 రోజుల పాటు, 40 రోజుల పాటు లేదు, మార్గశీర్ష మాసం అంతా కూడా అనుసంధానం చేసుకోండి. వీలైతే 108, తప్పితే 54 ఉదయం పూట, సాయంకాలం 11 సార్లు ఇది జ్ఞాపకం చేసుకోండి. ఆరాధన చేయండి, కాలం కలిసి వస్తుంది. చక్కగా అన్ని రకములైన ఆనందాలు మన సొంతమవుతాయి. మరి ఇంకో విశేషంతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.